ధాన్యం కొనుగోలుపై రైతుల సమస్యలపై సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షాన్బాజ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు దామా అంకయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లీలామోహన్, మున్వర్ వెంకటేశ్వర్లు, తుళ్ళు సీనయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధాన్యం 2 నెలల నుంచి పంట బజార్లోకి వచ్చి ఉన్నది. చాలా దోపిడీ జరిగిందని చెప్పేసి మొత్తం కూడా అన్ని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతులు గందరగోళం చేసిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జేక్యం కలగజేసుకొని ఈ జిల్లాలో రైతులు నష్టపోతున్నారు, మంత్రి గారు మీరు వచ్చి దీన్ని సరిచేయాలని చెప్పేసి ఆ మహానుభావుడు కోరిన వెంటనే మంత్రి వచ్చాడు. నాదేళ్ల మనోహర్ వచ్చి జిల్లాలో ఉన్నత అధికారుల్ని, రైస్ మిల్లర్ని వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చాడు. మొత్తం కూడా రైస్ మిల్లులో దోపిడీ చేస్తున్న వాళ్ళని 13 మందిని కూడా గుర్తించాడు. ఆ 13 మందిని చర్య తీసుకోమని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తే ఈ రైస్ మిల్లు ఓనర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాయుడు. ఆ నాయుడు వీళ్ళందరినీ కూడా కాపాడుతూ వచ్చాడు. ఆయన అధికార పార్టీ నాయకుడు కాబట్టి ఆ నాయుడు రైస్ మిల్లు ఓనరు, ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. సరే కాపాడుకుంటూ వచ్చాడు, సరే ఇంకనైనా కానీ రైతులకి అన్యాయం జరగకుండా న్యాయం జరగద్దని మేము ఆశించాం. అయినా రైతులకి నష్టం జరుగుతూనే ఉంది. ఈ రైస్ మిల్లర్లు, డల్లర్లు కుమ్మక్కైపోయేసి ఈ రోజు వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే ఉన్నత అధికారులు, కలెక్టర్ స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్ అధికారులు కూడా, డిఎస్ఓ వాళ్ళందరూ కూడా రైస్ మిల్లర్లకి, డల్లర్లకి సహకరిస్తున్నారు. బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకునే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కానీ వాళ్ళు సహకరిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఉంది. ఇది లాస్ట్ అయిపోయి వచ్చింది. ఉదాహరణకి మొన్న కొండాపురం మండలం సాయిపేటలో అదే విధంగా జరిగితే మేము ఉన్నత అధికారులందరూ కూడా చెబితే అప్పుడు గోతాలు ఇచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టి అప్పుడు కొనుగోలు చేశారు. ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతుల దగ్గర ధాన్యం కొనమని ఆర్డర్ వేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు స్పందించినంతగా గ్రామ ప్రాంతాల్లో ఉండే రైతు భరోసా కేంద్రాల్లో ఉండేవాళ్ళు సరైన చొరవ చూపకుండా రైస్ మిల్లర్లతో కొల్యూడయి లేదా ఆ ప్రాంతంలో ఉండే వడ్ల వ్యాపారులతో కొల్యూడయి సరిగా వ్యవహరించడం వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ అంశం మీదనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర మంత్రి గారిని నాదెళ్ల మనోహర్ని పిలిపించి కొనమని చెప్పడం జరిగింది. ఆ మేరకు ఆయన కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడాను ఉన్నతాధికారులైనటువంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప వాళ్ళ వైపు నుంచి ఒక సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టినప్పటికీ రైతు భరోసా కేంద్రాల్లో ఉండేవాళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ ఉన్నతాధికారులు కూడా రైతు భరోసా కేంద్రాల మీద దృష్టి పెట్టి రైతులందరి దగ్గర ధాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనాలనేటటువంటి దానికి సిన్సియర్గా ఎఫెక్ట్ పెట్టాలి. ఇప్పటికే దాదాపు 70-80% పంట పోయింది. ఈ కొద్ది 20-30% మంది రైతులకైనా ఉన్నతాధికారులకు న్యాయం చేయాలని చెప్పని సందర్భంగా రైతు సంఘం తరఫున మేము కోరుతున్నాము. అలాగే రైతులు కోరే న్యాయం అనేది మరీ కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పెరిగిన ధరలకు అనుకూలంగా యూరియా కానివ్వండి, ఫాస్ఫేట్ కానివ్వండి, అలాగే కూలీ రేటు పెరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూడా సరి అయిన నిర్ణయం మేరకు ధర ఒడ్డు కొనకపోతే వాళ్ళు భారీ స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఉంది, ఆత్మహత్యలు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ అంశం మీద చొరవ తీసుకొని ఉన్నతాధికారులు ఇంకొంచెం లోతుగా వెళ్ళి రైతుల దగ్గర ప్రభుత్వం నిర్ణయించిన ధర కొనాలని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతున్నాం. నా పేరు ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన
అధునాతనమైన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.